పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇది మీకు క్యాన్సర్‌కి కారణం కావచ్చు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్స్ కాజెస్ క్యాన్సర్. అరే నిన్నటి నుంచి చెల్లి కనిపించట్లేదురా. అంటే మోడలింగ్ ఆఫీస్ దగ్గర దించాను కదా, అక్కడి నుంచి ఏమైందో తెలియట్లేదురా. నీకు ఫోటో పెట్టాను కదా, నువ్వు కూడా చూడు సరేనా. ఎవరురా నువ్వు? సారీ బ్రో, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. హే భయ్యా, నేను మా ఆఫీస్ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు కదా, అక్కడ కూర్చుంటారు. ఏంటి ఏ ఆఫీసా? ఎక్కడ? అదే భయ్యా, మోడలింగ్ ఆఫీసు. నిన్న మధ్యాహ్నం వచ్చారు కదా, ఇంకా గుర్తు రాలేదా? నిన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చారు కదా భయ్యా. ఒక్క నిమిషం. అరే నేను మళ్ళీ చేస్తాను, పెట్టారా? అవును, మీ ఇల్లు ఎక్కడేనా? మీ ఆఫీస్ ఏం జరుగుతుంటది? మోడలింగ్ కోసం వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, టాలెంట్ లేని వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. ఓకే, మరి మా చెల్లి ఎందుకు ఇంటికి రాలేదురా? అది నాకెలా తెలుస్తుంది బ్రో? నన్నెందుకు కొడుతున్నారు భయ్యా? మీ సిస్టర్ ఇంటికి రాకపోతే నాకేం సంబంధం? నిజం చెప్పరా? అది మీ ఆఫీస్ అసలు మోడలింగ్ జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా? అది చెప్పరా? వద్దు భయ్యా, నేను మీ సిస్టర్ ఆఫీస్కి వచ్చేసరికి మా బాస్ ఒక టాబ్లెట్ ఇచ్చి వాటర్ లో కలిపి ఇవ్వమన్నారు భయ్యా. అంతవరకే నాకు తెలుసు, తర్వాత వెళ్ళిపోమన్నారు. ఎందుకు కొట్టావు భయ్యా? చెప్పాను కదా, నువ్వు అడిగింది. మీ బాస్ ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు కదరా? మా ఆఫీస్ పైన రూమ్ లో ఉంటాడు, అక్కడికి ఎవరిని రానీడు, సెక్యూరిటీ ఉంటది. ఇంకోసారి ఎవరికైనా ఇలాంటి పనులు చేసావనుకో, ఎక్కడున్నా సరే వెతికి మరీ చంపేస్తా. చేయను, వదిలేయ్. ఓ రే సత్య, ఈరోజు నిన్ను వదిలేదే లేదు. వచ్చావా? కూర్చో. పిల్ల ఏముందిరా, అయినా ప్రతిసారి ఎక్కడ దొరుకుతారా నీకు ఇలాంటి వాళ్ళు? నెక్స్ట్ టైం కూడా ఇలాంటి పల్లెటూరులోనే వాళ్ళ గురించి అడగటానికి ఎవ్వరు రారు, వచ్చినా ఎవరు పట్టించుకోరు. అక్కడే నుంచుంటాయి కదా, ఈ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేద్దాం. నేను ఎంజాయ్ చేయడానికి రాలేదురా, నేను పైకి పంపించడానికి వచ్చాను. ఇప్పటి వరకు నువ్వు మోసం చేసి చంపిన వాడని అడుగురా, నేనెవరో చెప్తారు. చూడు, నాకేదన్నా అయితే నా అన్న వస్తాడు, నిన్ను వదలడు. రానివరా, నీ అన్న కూడా నీ దగ్గరికే పంపిస్తాను. అయినా ఎంతో మంది ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే వాళ్ళ సొంత కాళ్ళపై బ్రతకాలని బయటకు వస్తున్నారా? నీలాంటి వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు బ్రతికుంటే ఎంతో మంది జీవితాలు నాశనం చేస్తారు.
రేయ్, నా చేతన్ అయితే మా నాన్న వదలరా, నీ అంతు చూస్తాడు. వాడు నన్ను వదిలేదంట్రా, నేనే వాడిని వదలను. నాగేంద్ర, నువ్వు తప్పు చేశావు. మీ తమ్ముని సమర్థించి ఇంకా పెద్ద తప్పు చేశావు. వీళ్ళ ఆత్మలు శాంతించాలంటే వాళ్ళ కుటుంబాలకు సాయం చేయాలి, వీళ్ళ ఆత్మలకు న్యాయం చేయాలి. గురుగారు, మీరేం చెప్తా చేస్తానండి. నా వల్ల నష్టపోయిన వాళ్ళకి నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను గురుగారు. నన్ను కాపాడండి గురుగారు. మీకు న్యాయం జరిగేలా నేను చూసుకుంటాను. అప్పటి వరకు శాంతించండి. జై కాళీమాత, ఆకర్ష ఆకర్ష. ఇది చేతిలోంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు.